ఒక గ్రామంలో రాజు సురేష్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. రాజు సురేష్ ఇద్దరూ కలిసి రోజు స్కూల్కి వెళ్లేవారు. సురేష్ ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాడు. ఇది చూసి రాజుకు అసూయ వేసింది. ఒకరోజు రాజు సురేష్ పుస్తకాలను దాచేశాడు. పుస్తకాలు లేక సురేష్ ఎగ్జామ్స్ బాగా రాయలేకపోయాడు. ఆ రోజు రాత్రి రాజు పుస్తకాలు ఎలుకలు కొరికి పాడు చేశాయి. దాంతో రాజు కూడా సరిగా చదవలేక పరీక్షలు బాగా రాయలేకపోయాడు. అప్పుడు రాజుకు తను చేసిన తప్పు అర్థమైంది. చాలా బాధపడ్డాడు. నేను సురేష్కి కీడు చేయాలని చూసి నాకే కీడు చేసుకున్నాను అని. అతను వెంటనే సురేష్ దగ్గరకు వెళ్లి చెప్పాడు, నన్ను క్షమించు, నేను తప్పు చేశాను. పర్లేదు రాజు, తప్పులు అందరికీ జరుగుతాయి, మనం మంచి స్నేహితులమే. ఆ మాటలు విన్న రాజు చాలా హ్యాపీ అయ్యాడు. సురేష్ కూడా క్షమించాడు. ఇకపై నేను ఎప్పుడూ మంచి పనులే చేస్తాను అన్నాడు రాజు. ఆ రోజు నుండి ఇద్దరూ మళ్లీ మంచి స్నేహితులుగా మారిపోయారు.